హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు జీవో విడుదల మొత్తం చెల్లింపు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక అత్యంత సంతోషకరమైన, చారిత్రాత్మకమైన సూపర్ గుడ్ న్యూస్ ఇప్పుడు అధికారికంగా వెలువడింది. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు శ్రమించి విశ్రాంతి తీసుకుంటున్న లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడే అందుబాటులోకైతే వచ్చింది. ఈ వార్త కేవలం సాధారణ ప్రకటన మాత్రమే కాదు, ఏళ్ల తరబడి పెన్షనర్లు ఎదురుచూస్తున్న అనేక జటిలమైన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభించినట్లుగా మనం భావించవచ్చు. పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాలనైతే తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం వల్ల అటు ప్రధాన పెన్షనర్లు మరియు ఇటు కుటుంబ సభ్యులు పెన్షనర్లు కూడా, అంటే ఫ్యామిలీ పెన్షనర్స్, చనిపోయిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా సమాన ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అత్యంత కీలకమైన జీవోను ఇప్పటికే విడుదల చేసింది. ఈ జీవోలు విడుదల కావడం అంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా నిధుల విడుదల మరియు అమలుకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియ మొదలైందని అర్థము. సాధారణంగా ప్రభుత్వ ఆదేశాలు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ పెన్షనర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేయడం విశేషం. ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన కాలపరిమితిని విధించింది. రాబోయే 8 వారాల్లో, అంటే సరిగ్గా 60 రోజుల వ్యవధిలో అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి అధికారిక కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని అత్యున్నత హోదాలో ఉన్న సీఎస్ గారు స్వయంగా ఈ కమిటీకి నాయకత్వం వహించడం వల్ల ఫైళ్ల కదలికలో జాప్యం ఉండదని మరియు నిర్ణయాలు త్వరగా అమలవుతాయని మనం ఆశించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ 60 రోజుల గడువులోగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీని కోరారు. ఈ నివేదిక ఆధారంగానే పెన్షనర్లకు అందాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే సీఎస్ అధ్యక్షతన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన అధికారిక కమిటీ సమావేశం కూడా అత్యంత తక్షణం ప్రాతిపదికన నిర్వహించబడింది. పెన్షనర్లు వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పొందేలాగా ఈ హెల్త్ స్కీమ్‌ను సవ స సంస్కరించాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యం అందక ఏ పెన్షనర్ ఇబ్బంది పడకూడదనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పెన్షనర్లను వేధిస్తున్న ఇతర ప్రధాన సమస్యలైన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ బకాయిలు మరియు పెండింగ్‌లో ఉన్న ఇతర అరియర్స్‌ను క్లియర్ చేసేందుకు ఇప్పుడు మార్గం పూర్తిగా సుగమమైంది. ఈ కమిటీ నివేదిక అందగానే నిధుల విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఇక మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ మార్పులు కేవలం పెన్షనర్లకే పరిమితం కాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ కూడా పెంచుతున్నట్టు సమాచారం అందుతోంది. పెరిగిన అద్దెలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డీఆర్ కూడా భారీగా పెంచబోతున్నారు. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ఇది పెన్షనర్ల చరిత్రలోనే ఒక భారీ గుడ్ న్యూస్‌గా అయితే నిలిచిపోతుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెన్షనర్ల చేతికి ఎక్కువ నగదు అందటమే కాకుండా వారి ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. వృద్ధాప్యంలో పిల్లల మీద లేదా ఇతరుల మీద ఆధారపడకుండా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ పెరిగిన పెన్షన్ మరియు డీఆర్ వాయిదాలు ఎంతో సహాయపడతాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి అన్నట్లుగానే 8 వారాల్లో సమస్యలన్నిటిని తుడిచివేస్తుందని ఆశిద్దాము. ఈ శుభవార్తను ప్రతి ఒక్క పెన్షనర్ మిత్రుడికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారిలో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల అడుగు పెన్షనర్ల కుటుంబాల్లో చిరకాల గుర్తింపుగా అయితే ఉండిపోతుంది.